కోణంలో మా పాత్ర ఏం లేదు, కావాలని ఈ గవర్నమెంట్ రోజుకొకరిని అరెస్ట్ చేస్తుందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పూర్తి ఎవిడెన్స్తోనే అరెస్ట్ చేస్తుంది కానీ ఆరోపణలతో అరెస్ట్ చేయట్లేదు. మధ్య కుంభకోణం ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఎన్ని చేతులు మారినాయి, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి, ఎంత చీప్ క్వాలిటీ అమ్మారు అనేది రాష్ట్ర ప్రజలు గ్రహించే ఈరోజు మరి మంచి పరిపాలన అందించారు. అంటే ఇప్పుడు అసలు మద్యం కుంభకోణం జరిగిందంటారు? అసలు 100% కుంభకోణం జరిగింది. అన్ని బయటకు వస్తాయి. మరి ఏం జరగలేదు, అధికారులు కూడా పూర్తి ఎవిడెన్స్తో మరి అది దానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళందరూ కూడా త్వరలో మళ్ళీ ఇంకా కొంతమంది ఉన్నారని చెబుతున్నారు. వాళ్ళు కూడా అందరూ కూడా బయటకు వస్తారు. బయటకు వస్తే అందరిని కూడా చట్టం తన పని తాను చేస్తుంది. అంటే డబ్బుల విషయంలో మేము గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాం, మద్యంలో కావాలని మీరు మా మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం 10 పైసలు ఇస్తే మీరు 10 రూపాయలు నూకారు. అది కదా బయటపడాల్సింది. ఆ కుంభకోణం అనేది బయటపడాలంటే అందరూ ఇప్పుడు లోనికి వస్తే కానీ ఏం జరిగింది ఏంటనేది చట్టం, అప్పుడు చట్టం ప్రకారంగా అందరూ కూడా దాన్ని ఏం చేయాలి, ఎట్లా, ఎవరు దానికి బాధ్యులు అనేది అన్నీ కూడా కొంతకాలం ఆగితే బయటకు వస్తాయి. దానికి అందరూ శిక్ష అనుభవించగలిసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష అనిపించాలి. వైసీపీ గవర్నమెంట్లో 100% తప్పు జరిగింది.